ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఎప్పుడైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారో, నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి కూడా రాష్ట్రానికి వరుసగా పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి వివిధ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. అవి పనులు ప్రారంభించిన వెంటనే ఆటోమేటిక్గా ఉపాధి కల్పన కూడా జరిగిపోతుంది. తాజాగా అశోక్ లేలాండ్ ఎంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ అశోక్ లేలాండ్ అంటే ట్రక్కుల విషయంలో పెద్ద పెద్ద ట్రక్కులన్నీ కూడా అశోక్ లేలాండ్కి సంబంధించినవి. సో అలాంటి అశోక్ లేలాండ్ ప్లాంటును నిన్న గన్నవరం సమీపంలోని పారిశ్రామిక వాడలో నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది బస్సులను తయారు చేస్తుంది. ఏడాదికి 5,000 బస్సుల తయారీ సామర్థ్యం గల ఈ ప్లాంటును నిన్న నారా లోకేష్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్లాంటు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దాదాపు వచ్చేసి ఉండాలి. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగిపోయి పనులు కూడా ప్రారంభించారు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత పనులన్నీ కూడా ఆపేశారు. ఎందుకంటే ఆ ప్రభుత్వ వేధింపులే కారణం. నిన్న లోకేష్ గారు స్వయంగా చెప్పారు. అమర్ రాజా, లూలు, జాకీ వంటి పరిశ్రమలతో పాటు అశోక్ లేలాండ్ కూడా ఒక బాధ్యతా సంస్థే. ఆ రోజు పాదయాత్ర సందర్భంగా అటు వెళ్ళినప్పుడు అశోక్ లేలాండ్ అసంపూర్తిగా కనపడిందంట. అంటే మధ్యలో ఆగిపోయి కనపడింది. ఎంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ మధ్యలో ఆగిపోవటం ఏంటని నారా లోకేష్ గారు ఆ రోజే బాధపడ్డారు. అప్పుడే చెప్పారు పాదయాత్రలో, ఇక్కడ ఆగిపోయిన అశోక్ లేలాండ్ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే 9 నెలల్లో తిరిగి అశోక్ లేలాండ్ను అదే ప్లేస్లో ప్రారంభించారు. మొత్తంగా 75 ఎకరాలలో ఈ అశోక్ లేలాండ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. 40 ఎకరాలలో ప్లాంట్ మొత్తం కూడా విస్తరిస్తున్నారు. దాదాపుగా 5,000 బస్సుల సామర్థ్యం. వాస్తవానికి మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇక్కడే తయారు కాబోతున్నాయి. నిన్న మహారాష్ట్రకి చెందినటువంటి ఒక బస్సుని నారా లోకేష్ గారు స్వయంగా జెండా ఊపారు. ఆ ప్లాంట్లో తయారైనటువంటి బస్సు. ఆ విధంగా అంటే నారా లోకేష్ గారు అడిగిన వెంటనే కూడా అశోక్ లేలాండ్ ముందుకు రావటం ఖచ్చితంగా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు రాజకీయ ఒత్తిడి వల్ల గతంలో ఆగిపోయారు అంటే వాళ్ళకి పలు అనుమానాలు ఉంటాయి. తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఎవడు వేధిస్తాడని ఒక అనుమానం ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు భవిష్యత్తులో రాబోయే 10-15 ఏళ్ల పాటు మీకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఒక భరోసా ఇవ్వటం వల్ల అశోక్ లేలాండ్ తిరిగి ప్రారంభించడం. ఆల్రెడీ ఒక బస్సును కూడా తయారు చేశారు. ఆ బస్సును స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ డెక్కర్ బస్సు రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా ఇస్తున్నట్టుగా నిన్న చెప్పి లోకేష్ గారి చేతికి తాళాలు ఇస్తే అదే బస్సులో లోకేష్ గారు నిన్న అశోక్ లేలాండ్లో ఆ ప్లాంట్ మొత్తం కూడా సందర్శించడం జరిగింది. ఆ డబుల్ డెక్కర్ బస్సును విశాఖలో పర్యాటకానికి మేము వాడతామని చెప్పి నారా లోకేష్ గారు ఆ సభ సందర్భంగా కూడా హామీ ఇచ్చారు. అంటే పెట్టుబడులు ఏ స్థాయిలో వస్తున్నాయో చూడండి. ఇందులో మొదటి దశలో 600 మందికి తక్షణమే ఉపాధి ఇప్పుడు కల్పిస్తారు. తరువాత 2,000 మందికి సెకండ్ ఫేజ్లో 2,000 మందికి ఉపాధి అయితే కల్పించబోతున్నారు. పరోక్షంగా మరొక 5-6 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది. సో మొత్తంగా ఏదైనా 7-8 వేల మందికి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఈ అశోక్ లేలాండ్ ప్రారంభించడం వల్ల ఆ ఉపాధి అయితే లభిస్తుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి బ్రాండ్గా ఉన్నటువంటి అశోక్ లేలాండ్ ప్లాంట్ను నిన్న ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇది నిన్న అశోక్ లేలాండ్ ప్లాంట్ను ఆవిష్కరించిన సందర్భంగా ఇక్కడైతే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఒక మైలురాయి. 9 నెలల్లోనే 7 లక్షల కోట్ల పెట్టుబడి. గత 5 ఏళ్లలో ఉన్న సంస్థలను వెళ్ళగొట్టారు. అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవంలో లోకేష్ వ్యాఖ్యలు. అయితే నిన్న లోకేష్ ఒక మాట మాట్లాడారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి మళ్ళీ బ్రాండ్ తిరిగి వచ్చిందని చెబుతూ ఆయన ఒక మాట అన్నారు. ఇటీవల ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారంట, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మరి మీ ఏపీకి ఏముంది అని అడిగితే మా ఏపీకి చంద్రబాబు గారు ఉన్నారని చెప్పాడంట ఆయన. సో ఏపీకి చంద్రబాబు గారే బ్రాండ్ ఇమేజ్. స్వయంగా ఈ మాట ఆయనే చెప్పారు. చూడండి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రాకతో ఏపీ బ్రాండ్ తిరిగి వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తమిళనాడుకు చెన్నై, కర్ణాటక బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయి, ఏపీకి ఏముందని అడిగారు. ఏపీకి నేను చంద్రబాబు గారు ఉన్నారని గర్వంగా చెప్పా. బాబు రాబతో రాష్ట్రానికి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి. వాస్తవానికి మన రాజధాని పూర్తి స్థాయిలో ఇంకా నిర్మాణం కాల. అయినా కానీ
బిల్ గేట్స్ ఆల్రెడీ మనతో ఒప్పందం చేసుకున్నాడు. అశోక్ లేలాండ్ లాంటి సంస్థలు ప్రారంభోత్సవం చేశాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయి. దాంతోపాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక సంస్థలు ఈవెన్ టీసీఎస్తో సహా రాష్ట్రానికి రాబోతున్నాయి. ఎలా రాబోతున్నాయి ఇవన్నీ? చంద్రబాబు గారిని చూసి, చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ చూసి, ఆయన విజన్ చూసి రాష్ట్రానికి వస్తున్నాయి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్న తమిళనాడుకి చెన్నై ఉంది, మరి కర్ణాటకకి బెంగళూరు ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది. కానీ అది ఎక్కడా పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టారు? వీరెవరితో గెలవని బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్తో ఎందుకు గెలిచారు? దట్ ఈజ్ చంద్రబాబు గారి బ్రాండ్. సో అదే విషయం నారా లోకేష్ గారిని నేను చెప్పారు. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏపీలో పారిశ్రామిక నవశకం అశోక్ లేలాండ్ను ప్రారంభించిన మంత్రి లోకేష్, వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం దెబ్బతింది, పలు సంస్థలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాయి. చంద్రబాబు సీఎం కావడంతో మళ్ళీ ఏపీకి బ్రాండ్, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పిస్తున్నాం, వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ప్రభుత్వంపై నమ్మకంతో 7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఎస్క్రో ద్వారా ప్రోత్సాహకాలు నేరుగా జమ చేస్తామని చెప్పి, అంటే ఈ పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు నేరుగా జమ చేస్తామని చెప్పి లోకేష్ అయితే చెప్పారు. ఇంకొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది ఇప్పుడు మనం అశోక్ లేలాండ్ ఏదైతే మనం ప్లాంట్ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకున్నామో, సో ఆ ప్లాంట్ లోపల చూడండి ఏ స్థాయిలో ఉందో. సో ఆటోలు, బస్సులు దగ్గర మొదలుపెట్టి మిలిటరీ ట్యాంకులు వంటి వాటి వరకు అన్నీ కూడా తయారు చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోలో పెట్టారు చూడండి ఒకసారి. సో లోకేష్ గారు ప్రారంభిస్తున్నారు. ఇది దీనికి సంబంధించి. ఇక నిన్న నారా లోకేష్ గారికి ఈ బస్సుని గిఫ్ట్ ఇచ్చారు. అంటే లోకేష్ గారికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బస్సును అయితే గిఫ్ట్ని ఇచ్చారు. అశోక్ లేలాండ్ కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఎలక్ట్రికల్ డబల్ డెక్కర్ బస్సులో కూర్చుని సందడి చేశారు. ఈ డబల్ డెక్కర్ బస్సును ఇటు అశోక్ లేలాండ్, అటు హిందూజా గ్రూపులు ఈ రెండు కలిసి తయారు చేసినటువంటి బస్సు ఇది. సో ప్రత్యేకంగా తయారు చేసి ప్రారంభోత్సవం సందర్భంగా లోకేష్ గారికి అందించారు. దీన్ని రాష్ట్రానికి తమ గ్రూపుల తరపున ఉచితంగా ఇస్తున్నామని చెప్పి తాళాలను లోకేష్ గారి చేతికి ఇచ్చారు. అదే బస్సులో నారా లోకేష్ గారి ప్లాంట్ అంతా కూడా తిరగడం జరిగింది. ఈ బస్సును విశాఖలో పర్యాటక రంగానికి మేము వాడుకుంటామని చెప్పారు. ఎందుకంటే మొత్తం గ్లాసెస్ ఉంటాయి. సో ఇందులో నుంచి మొత్తం కూడా విజిబుల్ అనమాట. సో ఫారెస్ట్లో గట్టా మనం విజిటింగ్కి వెళ్ళినప్పుడు చూడండి ఇలాంటి వాటిలోనే తీసుకెళ్ళి చూపిస్తారు. సో అలాగే ఇప్పుడు పర్యాటక రంగానికి విశాఖలో ఈ బస్సును వాడతామని చెప్పారు. అత్యంత ఖరీదైనటువంటి డబుల్ డెక్కర్ బస్సు ఇది. సో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆ రెండు గ్రూపుల తరపున అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదిగో ఏడాదికి మొత్తంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను కలిగిన 75 ఎకరాలలో ఈ ప్లాంటు అధునాతన తయారీ సాంకేతికతతో ఏటా 4800 బస్సులను అయితే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. తొలి దశలో 600 మందికి, రెండవ దశలో వచ్చేటప్పటికి 2000 మందికి కూడా ఉపాధి లభిస్తుంది. సో చంద్రబాబు గారి రాకతో మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ అనేది పెరిగింది. గతంలో నేను 2023 ఆగస్టులో మల్లవల్లి ఏదైతే ఈ పారిశ్రామిక ఓడ ఉందో అక్కడికి వచ్చినప్పుడు ఆగిపోయినటువంటి అశోక్ లేలాండ్ని చూశాను. తిరిగి ఈ ప్లాంట్ తీసుకువస్తానని హామీ ఇచ్చా. ఇది నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 9 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడితో పాటు 4 లక్షల ఉద్యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. నిన్న దీన్ని ప్రారంభించారు. సో భవిష్యత్తులో వాస్తవానికి ఈ పారిశ్రామిక వాడను 1360 ఎకరాలలో చంద్రబాబు గారు ప్రారంభించారు. అప్పట్లోనే దాదాపుగా చిన్న పెద్ద కంపెనీలతో కలిపి 450 కంపెనీలు ఇందులో పెట్టుకోవడానికి వచ్చాయి. బట్ జగన్మోహన్ రెడ్డి ఇందులో చాలా కంపెనీలు వెనక్కి తరిమేశాడు. కొన్ని స్టార్టింగ్ దశలోనే జగన్మోహన్ రెడ్డి రాగానే వెనక్కి వెళ్ళిపోయాయి. సో మళ్ళీ తిరిగి ఆ పారిశ్రామికవేత్తల్లో మేము నమ్మకాన్ని అయితే కల్పిస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి అశోక్ లేలాండ్ వంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి కేంద్రాన్ని పెట్టడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి బస్సులను కూడా అక్కడే తయారు చేయటం, అలాగే ఈ రవాణా రంగంలో అత్యాధునిక అత్యంత శక్తివంతమైన వాహనాలు తయారు చేయటం అశోక్ లేలాండ్ ప్రత్యేకత. మీకు ట్రక్కుల్లో ఎక్కువ చూసున్నట్టు అశోక్ లేలాండ్ అంటే భారీ ట్రక్కులు కనపడతాయి మనకి. సో అవన్నీ కూడా తయారు చేసేది అశోక్ లేలాండే. సో అలాంటి ఒక సంస్థ జగన్మోహన్ రెడ్డి హయాంలో భయపడి ఆగిపోయి తిరిగి నారా లోకేష్ గారి పిలుపు మేరకు ప్రారంభించడం అంటే చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి శుభపరిణామం. ఇలాంటి సంస్థలను చూసి అనేక సంస్థలు తిరిగి రాష్ట్రానికి రావడానికి కూడా ఉత్సుకత చూపుతున్నాయి. ఏది ఏమైనా నారా లోకేష్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం.